శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. అపోస్తలులు 14:22లో ఈ రాత్రి ఈ మాట మీరు విన్నప్పుడు మీ మనస్సును దృఢపరచువాడు ప్రభు అండి. మీరు విశ్వాసమందు నిలకడగా నిలబెట్టేవాడు ప్రభు అండి. కాబట్టి శ్రమలుండినను, కష్టాలుండినను, నిందలు ఉండినను అధైర్యపడవద్దు. మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. కాబట్టి ఇక్కడ ఇవన్నీ అవసరమే. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ రాత్రి మీ లేఖనాలు చొప్పున నీ పిల్లలకు నీ బహుబలము దయచేయండి. విశ్వాసమందు నిలకడగా ఉంచండి. కుటుంబ అవసరతలు అక్కరతలన్నీ తీర్చమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. గుడ్ నైట్ అండి.